విషయం ఏంటంటే మనమేమో దాడులు చేస్తే వాళ్ళ ఉగ్రవాదుల సంస్థలపైన, లేదు అంటే వాళ్ళు ఏదైతే మిసైల్ పంపిస్తున్న డ్రోన్లు కానీ మిసైల్ ఏదైనా దానిపైన దాడులు చేస్తున్నాం. ఈయన కొడుకులు ఏం చేస్తున్నారంటే మొత్తం మనపైన దాడి, ప్రజలపైన, ఎయిర్పోర్ట్లపైన, జనాలు ఉండే దగ్గర, లేదంటే జనాలు నివసించే ఇండ్లపైన. సో వాళ్ళు ఉగ్రవాదులు లేరు అంటూనే మొన్న మనమైతే ఏదైతే సింధూర్ ఆపరేషన్ 1 స్టార్ట్ చేశామో అప్పుడు చనిపోయిన కొంతమంది ఉగ్రవాదులు అయితే వాళ్ళ ఉగ్రవాదుల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అందరూ ఒకటే దగ్గర ఉంటారు కాబట్టి అందరూ ఉగ్రవాదులే. వాళ్ళని అంత్యక్రియలు చేసేటప్పుడు ఆర్మీ చీఫ్ అయితే ఏంటి, ఆర్మీ జనరల్ అయితే ఏంటి, ఆర్మీ సిబ్బంది, అధికారులు, పాకిస్తాన్ అధికారులు అందరూ కూడా అక్కడ సంతాపం తెలపడానికి వెళ్ళారు అంత్యక్రియలో. అది కాకుండా వాళ్ళ దేశభక్తి, దేశం కోసం కొట్లాడినట్టు, లేదంటే జనాల కోసం కొట్లాడి చనిపోయినట్టు వాళ్ళపైన వాళ్ళ దేశానికి సంబంధించిన జెండాని కప్పడం జరిగింది. అదొక గౌరవం, బేసిక్గా అలా కప్పితే అది ఒక గౌరవం. దేశానికి ఈయన సేవలు చాలా ఉపయోగపడ్డాయి కాబట్టి కప్పుతారు. కానీ వాళ్ళు మిగతా దేశాలను చంపడానికి, లేదంటే వాళ్ళ దేశంలో ఉన్న పౌరులను కూడా చాలా మటుకు ఉగ్రవాదులు బాంబులు పెట్టు, లేదంటే ఎన్కౌంటర్ చేసి చంపడం జరిగింది. సో అలాంటి వాళ్ళు ఉగ్రవాదులు లేరు అంటూనే వాళ్ళకు కొమ్ము కాస్తున్న ఈ పాకిస్తాన్ ప్రభుత్వం. సో మొత్తానికి మేము స్టార్ట్ చేస్తాం, మీరు సింధూర్ స్టార్ట్ చేస్తాం, ఇక మేము మొదలు పెడితే ఎప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెడతామో తెలియదు, కానీ మీ ఇండియా అంత చూస్తామని చెప్పడం జరిగింది పాకిస్తాన్ వాళ్ళు. కానీ మనం స్టార్ట్ చేసిన ఒక 2-3 గంటల్లోనే వాళ్ళకు ఉచ్చపడిపోయింది, ఆల్మోస్ట్ ఉచ్చపడిపోయింది. ఆర్మీ చీఫ్ లేడు, ఎటో పారిపోయాడు. పాకిస్తాన్ పిఎం, ప్రధానమంత్రి తాను లేడు, అంటే అందరు అండర్గ్రౌండ్లో తిరిగారు. ఆ మధ్య ఒక ఎంపీని అడిగితే, ఇండియా పాకిస్తాన్ వార్ జరిగితే మీ పరిస్థితి ఏంది, మీరు కూడా గన్ను పట్టుకొని బార్డర్లోకి వెళ్తారంటే, లేదు నేను టికెట్ తీసుకొని ఇంగ్లాండ్ పోతా అన్నాడు, ఫ్లైట్ టికెట్ తీసుకొని ఇంగ్లాండ్ పోతా అన్నాడు. అంటే అంత దారుణంగా ఉంది వాళ్ళ వ్యవస్థ. కానీ పైకి మాత్రం మేకపోతే గంభీరంలో నేను చూసుకుంటాం, మేము చంపేస్తాం, మేము లేపేస్తాం. మేము కనుక స్టార్ట్ చేస్తే ఎంత మీరు ఎప్పుడో చెప్పారు, మన ఆర్మీ ఎప్పుడో చెప్పింది, మా గనక సంఖ్యలు తెంచేస్తే మేము నిమిషాలలో పాకిస్తాన్ అయిపోగొడతామని. కానీ మనం పాకిస్తాన్ ప్రజల మీద కాదు మన కోపం, ఉగ్రవాదులను సపోర్ట్ చేసే ప్రభుత్వాలు. ఎక్కడైనా ఒక ప్రభుత్వము ఆర్మీని నడిపిస్తుంది, కానీ పాకిస్తాన్లో ఆర్మీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. అదే దారుణం మీద. సో వాళ్ళు ఏం చెప్తే అదే ఫైనల్, అదే రబ్బర్ స్టాంప్ లాగా, ఒక స్టాచ్యూ లాగా మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, పిఎం, సీఎంలు వాళ్ళు ఉంటారు అంతే పాకిస్తాన్లో. మిగతా అంతా కూడా ఆర్మీ చూసుకుంటారు. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్లో నిన్న రాత్రి కూడా రాజస్థాన్లో ఒక ఇంటిపైన ఒక డ్రోన్ దాడి చేయడం జరిగింది. సో అందులో ఎవరికేం కాదు, అదృష్టం బాగుండి ఒక 3 అయితే గాయాలైతే, సో వాళ్ళని హాస్పిటల్ పంపించడం జరిగింది. సో చైనా అనేసి మనం అప్పట్లో చైనా ఫోన్ వచ్చేది, ఆ చైనా ఫోన్లే తీసి వాడుకోవాలంటేనే మనకు ఆలోచన ఉండేది, అమ్మాయి పనిచేస్తా లేదా అని. అలాంటిది వాళ్ళని నమ్ముకొని వీళ్ళు కొన్ని రాకెట్లు అయితేంది, కొన్ని డ్రోన్లు, కొన్ని రాడార్లు కొనుగోలు చేయడం జరిగింది. ఆ బాంబులు వేస్తే పడ్డానికి కొన్ని గంటలైనా సరే పేరుకలు తోక పటాకులు కానీ దారుణంగా ఉన్నాయి. చైనా నుంచి దిగుమతి చేసుకునే వీళ్ళు ఏదైతే యుద్ధ సామాగ్రి ఉందో అది ఏది కూడా పనిచేయలేని పరిస్థితిలో ఉంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి పాకిస్తాన్ వాళ్ళు. మన ఇండియాలో కొంతమంది ఉన్నారు వాళ్ళని సపోర్ట్ చేస్తూ, అంటే గతంలో సపోర్ట్ చేశారు. ఇప్పుడు అఖిలపక్ష సమావేశంలో మేము పిఎం గారు ఎలా చెప్తారో ఫుల్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాం, సో మాకు మా ప్రజలు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మరి ఇదే ఆక్రమిత వాళ్ళు పాకిస్తాన్ ఆక్రమించుకున్నప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు ఏం చేయలేకపోయింది. ఇదే దేశం విభజన జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉండొచ్చు అనేసి అది తలనొప్పి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీలను ఉద్దేశించి మాట్లాడట్లా, అంటే అప్పుడు జరిగిన సిచ్యువేషన్ మాట్లాడుతున్నా. అంటే ఇంత దారుణమైన వ్యవస్థ ఉన్నప్పుడు మీరు విచారించాల్సింది, మీరేది లేకుండానే వాళ్ళపైన యుద్ధం ప్రకటిస్తున్నారని కొంతమంది మాట్లాడడం జరిగింది గతంలో. ఇప్పుడు వాళ్ళకు కూడా బుద్ధి వచ్చింది. మొన్న రీసెంట్గా మొన్న ఒక
పోలీస్ అతను పాకిస్తాన్ జెండా కింద పండేస్తే దాన్ని తీసేస్తున్నారు. ఎందుకంటే ప్రేమ పాకిస్తాన్ అంటే అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, లేపేయాలి అలాంటి వాళ్ళని. అంటే ఆయన దేనికి సపోర్ట్ చేస్తున్నాడు? మన ఇండియాలో ఉంటూ, ఇండియా సొమ్ము తింటూ, ఇండియాలో జాబ్ చేస్తూ, మన తెలంగాణలో దౌర్భాగ్యం అలా ఉంది. అదే మధ్యప్రదేశ్లో అట్లా ఉన్నది. అంతే, బుల్డోజర్లు ఎంటర్ అవుతాయి. జెండాను పీకేస్తుంది. క్వశ్చన్ చేస్తే వాళ్ళు వీడియో తీస్తున్నారు, పోలీసులు వీడియో తీస్తున్నారు. అంటే అడిగిన వాళ్ళని వీళ్ళు కూడా వీడియో తీశారు. అదే వైరల్ అయింది, బాగా వైరల్ అయింది. అది నువ్వు జెండా తీయాల్సిన అవసరం ఏముంది? రోడ్డు పైన పాకిస్తాన్ మురుగాబాద్ అంటూ మనం జెండాను కింద పెట్టడం జరిగింది. రోడ్డు పైన తీయాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియదు. కానీ ఒక మంచి విషయం ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం కూడా అన్నిటి దగ్గర హైలైట్ చేయడం జరిగింది. అంటే కేంద్ర బలగాలకు సంబంధించిన ఎక్కడెక్కడైతే కేంద్రాలకు సంబంధించిన ఆఫీసులు ఉన్నాయో అక్కడ కూడా 2-3 బందోబస్తు అయితే ఇచ్చారు. అది కాకుండా హైదరాబాద్లో మాడ్యూల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలా తప్పించుకోవాలి, సైరన్ పోయినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉండాలి, మనం ఏంటి అని. సో అదొక మంచి విషయం. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచి విషయం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది, వీళ్ళు పాటిస్తున్నారు, బాగుంది. కానీ యుద్ధం మాత్రం అందరూ ఉక్రెయిన్లో ఎవరైతే పౌరులు కూడా గన్లు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చారో మనం కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తే బాగుంటుంది. రాదు. మన ఆర్మీ ఉన్నంత వరకు కూడా ప్రజలు పనిచేయాల్సిన అవసరం లేదు. మొత్తం మన ఆర్మీ, ఇండియన్ ఆర్మీ చూసుకుంటారు. నేవీ అయిపోయింది, ఎయిర్ ఫోర్స్ అయిపోయింది, ఆర్మీ అయిపోయింది. అసలు మన దగ్గర S-400 ఉండడం చాలా గ్రేట్ అయిన విషయం. అది మొన్న వాళ్ళు చేసిన అకస్మాత్తుగా దాడి చేసింది డ్రోన్లతో, రాకెట్లతో, అదే చూసుకుంది. అది గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పోతుంది ఎక్కడైనా సరే. అసలు రవాణా లేని దగ్గర కూడా గంటకి 20-25 కిలోమీటర్ల స్పీడ్లతో పోతుంది వేగం. పెయ్యి ఆపిన తర్వాత 15 to 20 సెకండ్ 30 సెకండ్ లోపే అది ఫిక్స్ చేసేసుకొని టార్గెట్ని రీచ్ అవుతుంది. దాదాపుగా 10 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల హైట్లో, అంటే పైన, అంటే అంత హైట్లో ఉన్న లాంచర్లను అయిపోయింది, డ్రోన్లను అయితే ఫైర్ కూడా చేయగలుగుతుంది. సో అలాంటి గొప్ప గొప్ప మన దగ్గర ఉన్నాయి. మనం అంటే ఇన్ని రోజులు కూడా మన ఆర్మీకి సంఖ్యలు వేయడం జరిగింది ప్రభుత్వాలు. అదే మోడీ గారి ప్రభుత్వం ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసింది. మీ సంఖ్యలను మేము తీసేస్తున్నాం, మీరు ఇంకా ఏమైనా చేసుకోండి, దొరికినట్టు వేసుకోండి. కానీ ఫస్ట్ మనం దాడి చేయదు. వాళ్ళు దాడి చేస్తే మనం దాన్ని ఎదుర్కొంటూ వాళ్ళని దాడి చేయాలి తప్ప ప్రజల్ని మనం ఏమనుకోం. మన ఆర్మీ కూడా అంతే, ప్రజల్ని ఏమనుకోం. సివిలియన్స్ని అసలు ఒక ఇంచు కూడా వాళ్ళని ఒక గీత కూడా పడకుండా చూస్తారు. మన 9 చోట్ల దాడి జరిగింది కూడా. 9 చోట్ల 25 టార్గెట్లు 25 నిమిషాలు ఫినిష్ చేసుకొని వచ్చినారు. వాళ్ళు చైనా నుంచి ఆర్డర్లు కొనుక్కున్నారు, కానీ ఆ ఆర్డర్ పని చేయకుండా పోయింది. అందుకని చైనా మాల్ అంటారు. చైనా మాల్ అంటే ఇదే అనమాట. అంత దరిద్రం ఉంది చైనా పరిస్థితి. వాళ్ళు వీళ్ళకి సపోర్ట్, టర్కీ కూడా సపోర్ట్ చేస్తుంది. మరి వాళ్ళ పరిస్థితి కూడా చూద్దాం కొన్ని రోజుల్లో ఏం జరుగుతుంది ఏంటి అని. మొత్తానికి పాకిస్తాన్ పైన మాత్రం మనం యుద్ధం ప్రకటించడం జరిగింది. మనం చేయకుండా వాళ్ళు దొంగ దెబ్బ తీస్తున్నారు, డైరెక్ట్ రాకుండా దొంగ దెబ్బ తీస్తున్నారు. మనం తెలంగాణ చేశాం, కానీ ఉగ్రవాదుల ప్లేస్ల పైన మాత్రమే మనం దాడి చేయడం జరిగింది. ప్రజలపైన కాదు, పాకిస్తాన్ ఆర్మీ మీద కూడా కాదు. కానీ వాళ్ళు మాత్రం మన ప్రజల మీద దాడి చేయొచ్చు, మన ఆర్మీ మీద దాడి చేస్తున్నారు. అయినా మనం ఓపిక పడుతున్నాం. కానీ ఇప్పుడు ఆ ఓపిక పట్టే ఛాన్స్ కూడా లేదు. ఇన్ని రోజులు శాంతి అని ఉన్నాం. ఇప్పుడు ఆ శాంతికి విరుద్ధంగా ఉగ్రరూపం చూపిస్తుంది మన ఇండియన్ ఆర్మీ. సో డెఫినెట్గా పగ తీర్చుకున్నాం కూడా, ఇంకా తీర్చుకోవాలి. సింధూర్ అనే పేరు చాలా మంచి విషయం, మంచి పేరు మన మోడీ గారు పెట్టింది. అంటే వాళ్ళ భర్తల ముందు, భార్యల ముందు, వాళ్ళ అక్కల చెల్లెల ముందు, వాళ్ళందరి ముందు కూడా వాళ్ళ హస్బెండ్ అనేది ఏంటి, వాళ్ళ అన్నల్ని, తమ్ముళ్ళని అందరినీ చంపడం జరిగింది. అంటే ఒక అమ్మాయి ఆడబిడ్డ సింధూరం లాక్కోవడం జరిగింది. సో దానికి సింధూరం అనే పేరు పెట్టడం జరిగింది. సో కొడుకులో ఉచ్చబడాలి పడుతుంది కూడా. జై హింద్, జై భారత్, జై